ఈ మధ్య భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది. భారతదేశం నిజంగా సహకార సమాఖ్యలాగా ఉందా, లేదా కేవలం కేంద్రం మాత్రమే రాష్ట్రాలపైన పెత్తనం చేస్తుందా అని. ముఖ్యంగా మనం చూస్తే ఈ మధ్య జరుగుతున్న ఎన్ఆర్సీ చర్చలో దాదాపు 11 రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. కేరళ, వెస్ట్ బెంగాల్ అయితే ఎన్పిఆర్ వాళ్ళ రాష్ట్రాల్లో నిర్వహించమని చెప్తున్నాయి. అదేవిధంగా పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేసి మరీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో అడిగే ప్రశ్నలు ఖచ్చితంగా సవరించాలని చెప్పింది. సో ఇవన్నీ చూస్తే కేంద్రం మాట రాష్ట్రాలు వినాలా, రాష్ట్రాల మాట కేంద్రం వినాలా అనే ప్రశ్న. ఇక్కడ 2-3 అంశాలు మనం చర్చించుకోవాలి. సిటిజన్షిప్ అనేది ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అంటే రాష్ట్రాల యొక్క సమూహం అని. రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పౌరసత్వం ఉండదన్నమాట. ఇక్కడ కేవలం కేంద్రం మాత్రమే పౌరసత్వం గురించి, పౌరసత్వ చట్టం గురించి ఏదైనా మార్పులు చేర్పులు చేసే హక్కు ఉంది, కానీ రాష్ట్రాలకు లేదు. అయితే కేంద్రం రాష్ట్రాలు చెప్పినట్టు వినాలా, కొన్నిసార్లు రాష్ట్రాలు సవరణలు అడిగితే మార్పు చేయాలా అంటే రాష్ట్రాలు ఏమంటాయి. ముఖ్యంగా మనం కేరళని చూస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేరళ కేంద్రం పైన. ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనమాట. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఏదైనా విషయంలో సంఘర్షణ వచ్చినప్పుడు, లేదా కేంద్రానికి కొన్ని రాష్ట్రాలు ఒకవైపు, మరికొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు మనం ఆర్టికల్ 131 ద్వారా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో. అయితే ఇక్కడ ప్రశ్న, ఒకవేళ కనుక కేంద్రం చెప్పిన మాట రాష్ట్రాలు వినకపోతే కేంద్రం అది రాజ్యాంగ ఉల్లంఘనగా భావించే హక్కు ఉందా, ఇది ఉందా అంటే ఖచ్చితంగా మనం చూస్తే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 365 అని ఒకటి ఉంది. 365. ఈ 365 ప్రకారం ద సెంటర్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ అండ్ స్టేట్ హ్యాస్ టు లిజన్ టు ద డైరెక్షన్స్ ఆఫ్ ద సెంటర్. సో ఒకవేళ కనుక కేంద్రం ఇచ్చిన సూచనలు రాష్ట్రాలు పాటించకపోతే ఆ రాష్ట్రం రాజ్యాంగ ప్రకారం నడవట్లేదని చెప్పి కేంద్రం భావించవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది 356. దాని ప్రకారం ప్రెసిడెంట్స్ రూల్ అంటే కేంద్రం రాష్ట్రాల్లో కనుక రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు నడుచుకోకపోతే రాష్ట్రపతి పాలన విధించే హక్కు కూడా ఉంది. కానీ ఇప్పుడున్న సమస్యలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే ఇద్దరూ కలిసి ముందుకెళ్తే బాగుంటుంది, కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ. అదే సహకార స్ఫూర్తి అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263 ప్రకారం అందరూ కూర్చొని చర్చించవచ్చు. ముఖ్యంగా ఈ సిటిజన్షిప్ యాక్ట్ గురించి, ఎన్పిఆర్ గురించి, ఎన్ఆర్సీ గురించి భయాలు, అపోహలు, తర్వాత అపనమ్మకాలు, ఫ్యాక్ట్స్ తక్కువ, భయాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ ముందు అందరూ కూర్చొని చర్చించి ఒక పద్ధతికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే జంగిల్ బుక్లో చెప్పినట్టు ప్యాక్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వూల్ఫ్ అండ్ వూల్ఫ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ప్యాక్. ఫర్ వితౌట్ ప్యాక్ దెర్ ఇస్ నో వూల్ఫ్. అంటే కేంద్రం లేకుండా రాష్ట్రాలు లేవు, రాష్ట్రం లేకుండా కేంద్రాలు లేదు. ఈ రెండు తలో దిక్కున పరిగెత్తే భారతదేశం దాని దశ దిశ అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి సెంటర్ స్టేట్ రెండు కూడా ఒకే అనుసంధానంతో ఉండి ముందుకెళ్తే కనుక కోఆపరేటివ్ ఫెడరలిజంకి నిజమైన స్ఫూర్తి ఇచ్చినట్టు మనం చెప్పొచ్చు.